విశాఖ నగరంలోని సుందరీకరణ బాధ్యతలను చేపడుతున్న ఉద్యానవన విభాగంలో అక్రమాలలో దోషులు ఎవరూ తేల్చి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీవీఎంసీకి ప్రజలు కట్టిన పన్నులు దుర్వినియోగమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కట్టిన పన్నులకు న్యాయం జరగాలంటే నగరాభివృద్ధి సుందరీకరణకు పూర్తి స్థాయిలో నిజాయితీగా పాటుపడే వారికి జీవీఎంసీ చెల్లింపులు చేయాల్సిందన్నారు. అయినప్పటికీ ప్రజల సొమ్ము అరకొర పనులు చేసేవారికి చేరుతోందన్నారు. అందుకే జీవీఎంసీ పట్టణ సుందరీకరణ విభాగంలో టెండర్ల అవకతవకలపై విచారణ పూర్తి చేసి ఆ సొమ్మును రికవరీ చేసే వరకు ప్రజలు ఎవరూ పన్నులు చెల్లించొద్దని పిలుపునిచ్చారు. డిపార్ట్మెంట్లో పూర్తిగా అవినీతితో కూరుకుపోయింది. వర్క్ టెండర్లు జరగకుండానే వర్క్ చేయకుండానే పేమెంట్ జరిగింది. దీన్ని ఎందుకంటే ఎవరైనా వర్క్ వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసినప్పుడు పార్టీ సంతకం పెట్టాలి. పార్టీ సంతకం పెట్టకుండా వాళ్ళ భర్త సంతకం పెట్టి కూడా ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ అగ్రిమెంట్ చేశారు. అసలు పనులే జరగకుండా చేశారు. మేము ఒకటే కోరాం, ఏవైతే బిల్స్ జరిగినాయో ఆ డబ్బులతో రికవర్ చేయాలని కోరుతున్నాం. అలాగే ఇది ఎందుకంటే జీవీఎంసీ డబ్బు ప్రజల డబ్బు, విశాఖ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో వీళ్ళు డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు. ఇది కానీ డబ్బు రికవర్ చేయకపోతే మాత్రం నేను విశాఖ ప్రజలు ఒకటే పిలిపిస్తాను, జీవీఎంసీ ట్యాక్స్ కట్టడం పిలిపిస్తాను. ఎందుకంటే మనం కట్టి డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపైన విచారణ జరపాలి. ఎవరెవరైతే అన్యాయంగా పాల్పడ్డారో, అక్రమంగా డబ్బులు తీస్తున్నారో బిల్లు చేయకుండా అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయని కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ అవినీతి దివంగా 30 సంవత్సరాలు పాతికిపోయాడు ఇదే డిపార్ట్మెంట్లో. ఇవాళ చక్రం తిప్పుతున్నారు ఇక్కడ. మరి ఆయన ఏదో మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి గారి నెట్వర్క్ ఉందని చెప్పి వాళ్ళ మనుషులు బెదిరిస్తున్నారంట. మరి ముఖ్యమంత్రి గారి నెట్వర్క్ ఏముందంటే నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాను. అంటే చంద్రబాబు గారు పని చేయరు, చంద్రబాబు గారి పేర్లు చెప్పుకొని